ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మన మనస్సుని ఆ భగవంతునితో పెనవేసుకొని పోయేలా చేసి ఆ భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని మన మనసులో ముద్రించుకొని కొన్ని క్షణాల కోసమైనా ఆ అలౌకికమైనటువంటి దివ్య ఆనందాన్ని మనం ఏ విధంగా తెచ్చుకోవాలి, ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బాధ్యతలని లేకపోతే ఈ సమస్యలని వీటన్నింటినీ కొన్ని క్షణాల కోసం పక్కన పెట్టి ఆ ఆనందాన్ని, ఆ శాంతిని ఆ భగవంతుని సాన్నిధ్యంలో ఏ విధంగా పొందాలి అనేదైనటువంటి భక్తి యోగం కోసం చూద్దాము. జనరల్గా భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, ఆ తండ్రి పట్ల, ఆ సర్వేశ్వరుడి పట్ల ప్రేమ. మరి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వతహాగానే ఒక సరెండర్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ భక్తి అనంటే ఏదో పొద్దున్న కాసేపు 1 నిమిషము 2 నిమిషాలు నేను దేవుడి ముందు కూర్చున్నాను, నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, అది తీరాలి, ఇది తీరాలి, ఇవన్నీ కూడా నేను విన్నవించుకున్నాను, నివేదించుకున్నాను అని. ఓకే, అది కూడా భక్తియే. ఎందుకంటే మన కోరికలు భగవంతుడు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఆ కోరికలు నెరవేరకపోతే భగవంతుడే లేడు అనటము, భగవంతుడికి చేత కాదు అని అనటము మాత్రము కరెక్ట్ కాదు, అది భక్తి కాదు. ఇక్కడ మన దృష్టి ఎవరి మీద ఉండాలి అంటే భగవంతుడి మీద ఉండాలి. ఆయన యొక్క సర్వోన్నతమైనటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ నిర్మలమైనటువంటి ప్రేమ మీద ఉండాలి. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈ భక్తి యోగము అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు భగవంతుడు ఎలా చెప్పారు అనంటే భక్తుడు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు భక్తులుగా కన్సిడర్ అవుతారు అనేదే ముఖ్యంగా తెలియచేయటం అయిందనమాట. అందులో ముఖ్యంగా ఏముంది, మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాం తేమే యుక్త తమోమతాహ. అంటే ఇక్కడ భక్తి యోగంలో ఆ శ్లోకం వచ్చినప్పుడు మయ్యావేశ్య మనో ఏమాం, ఇక్కడ భగవంతుడు స్పెషల్గా మనల్ని అడుగుతుంది ఏంటి అనంటే మన మనస్సుని నువ్వు ఏ పని చేసినా, ఒక పుష్పం తీసుకొని వచ్చి పెట్టినా, లేకపోతే ఇంత జలం తీసుకొని వచ్చినా, లేకపోతే వజ్ర వైడూర్యాల మణులు తీసుకొని వచ్చినా, లేదా దేవాలయంలో నా ముందు నా ఎదురుగా కూర్చొనున్నా, ఫస్ట్ నీ మనస్సుని నా యందు పెట్టు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే మనస్సుని ఆయన యందు పెట్టి ఏకాగ్ర బుద్ధితో ఆయన్ని స్మరించటము అనేది కష్టము అని ఆయనకు కూడా తెలుసు. ఆ మనస్సే మన ఉద్ధాన పతనాలకి కూడా, మన ఉద్ధరణకి, మన పతనానికి, మన సంతోషానికి, మన దుఃఖానికి, మన జయాపజయాలకి, మన మంచి చెడులకి అన్నింటికి కారణము ఆ మనస్సే అని కూడా తెలుసు. మనల్ని రకరకాల విచిత్రమైనటువంటి చెడు ఆలోచనలతో, దుష్ప్రభావాలతో, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చల్య అరిషడ్ వర్గాలతో బాధ పెట్టేది అదే అని కూడా ఆయనకి తెలుసు. అందుకని ఇక్కడ పరమాత్మ మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమోమతాహ. నీ మనస్సుని పెట్టు, నీ శ్రద్ధ నాకు కావాలి అని చెప్పడం అయింది. అయితే ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో, అది మన జీవితాన్ని ఎంత ఉన్నతోన్నతంగా చేస్తుందో ఒక్కసారి చూద్దాం. మనుషుల యొక్క ప్రేమలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనుషుల యొక్క ప్రేమ కొన్ని లిమిటేషన్స్తో కూడుకొని ఉంటుంది. ఈరోజు మనకి ఎవరైనా ఏదైనా ఒక వస్తువుని ఇచ్చారు అని అంటే వాళ్ళు ఈరోజు మనకి ప్రేమతో ఇవ్వచ్చు. మరి రెండోసారి కూడా వస్తువు ఇచ్చారు అని అంటే వాళ్ళ మనస్సులో ఒక ఎక్స్పెక్టేషన్ అనేది గ్యారంటీగా ఉంటుంది, మనకు కూడా కలుగుతుంది. వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉచితంగా తీసుకోవాలి, నేను కూడా ఏదో ఒక రకంగా ఈ రుణాన్ని తీర్చేసుకోవాలి అనేటువంటి భావన మనసులో కలుగుతుంది. కానీ భగవంతుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. భగవంతుని యొక్క ప్రేమ ఎంతో ఎంతో నిస్వార్థమైనటువంటిది, ఎంతో నిర్మలమైనటువంటిది.
అసలు ఒక్కసారి ఆ నిస్వార్థమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమని మనం అనుభూతి చేసుకోగలిగితే ఈ జీవితంలో మనం పొందాల్సింది పొందాము, ఇక పొందడానికి ఏదీ లేదు అనేటువంటి స్థితి దాకా తీసుకొని వెళ్ళగలిగేది భగవంతుని యొక్క నిస్వార్థమైనటువంటి ఆ నిర్మలమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఒకసారి ఆ అనుభవంలో ఉండి తాదాత్మకం చెందగలగాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కదా, ఎన్నో సంపదలు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి, చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్ను ఒక మాట అంటున్నాం కదా, ఏమంటున్నాం నేను సంతోషంగా లేను, ఏందో పొందాల్సింది పొందాను. ఇదంతా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్. నాకు అర్థమవుతుంది ఈ సుఖం వెనుక దుఃఖం కూడా ఉంటుంది అని అర్థమవుతుంది. నా మనసు మాత్రం వెలితిగా ఉంది, ఇన్సెక్యూర్గా ఉంది అని ఈరోజు మనం చాలామంది నోటి నుంచి వింటూ ఉన్నాం కదా. ఎందుకు వింటున్నాము? మనస్సు లోపల ఎందుకు ఖాళీగా ఉంది? ఆ ఖాళీని దేంతో నింపాలి? ఆ ఖాళీని పరమాత్మ యొక్క ప్రేమతోనే లేదా ఆయన పట్ల మనకున్నటువంటి భక్తితోనే మనం నింపగలము అనే విషయం మనకి ఇక్కడ బాగా అర్థం కావాలి. సో ఇక్కడ ఆయన యొక్క ప్రేమ అర్థమైంది అనుకోండి, ఆయన భక్తుల్ని ఏ విధంగా కాపాడుతాడో, ఏ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి కష్ట నష్టాలను వాటి నుంచి, ఆ దుర్గతి నుంచి ఏ విధంగా రక్షిస్తాడో, వాళ్ళ యొక్క ఉన్నతి ఏ విధంగా కోరుకుంటాడో, మనం ఎంతగా ఆయన్ని స్మృతి చేస్తే దానికి తగ్గట్టుగా ఆయన కూడా ఎంతగా స్మృతి చేస్తారు, ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమయ్యాయి అనుకోండి, ఈశ్వరుణ్ణి మనం వదిలిపెట్టాం. అయితే ఇక్కడ మన మనసు చాలా తుంటరిది, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ నా భక్తి ఏ విధంగా ఉంది? భయం ఆధారంగా ఉందా? నేను భక్తి చేయకపోతే ఏదో శిక్షలు పొందాల్సి ఉంటుంది, ఏదో జరిగిపోతుంది అనే భయం ఆధారితమైనటువంటి భక్తి ఉందా? లేకపోతే నా కోరికలు తీరాలి, ఆశలు నెరవేరాలి అని అంటే ఆ కోరికల ఆధారంగా నా భక్తి ఉందా? లేకపోతే జీవితంలో ఉన్నతిలోకి వెళ్ళాలి కాబట్టి దాని ఆధారంగా భక్తి ఉందా? లేదా నేను భగవంతుడినే ఇష్టపూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆయన చెప్పినట్టు నడుచుకోగలిగినటువంటి ప్రేమ ఉందా? చెక్. అదే మనకి ఎలా వస్తుంది? చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఈ లిస్టులో నేను ఎందులో ఉన్నాను, నా భక్తి ఏ విధంగా ఉంది అని నాకు నేనే చెక్ చేసుకోవాలి, నాకు నేనే చేంజ్ చేసుకోవాలి. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున. 4 రకాలుగా నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను భక్తి చేసేటువంటి వారు ఉంటారు. అందులో మొదటి వారు ఆర్తో, అంటే కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు వెంకటరమణ. కష్టం పోయిన తర్వాత, దుఃఖం పోయిన తర్వాత, బాధ పోయిన తర్వాత వెంకటరమణ కూడా మర్చిపోతాం. అంటే దుఃఖంలో ఉన్నప్పుడే మాత్రం మనకి పరమాత్మ గుర్తొస్తారు. సుఖం వచ్చిన తర్వాత ఆ సుఖానికి కారణమైనటువంటి పరమాత్మని ఈజీగా ఈ మనస్సు విస్మరిస్తుంది. ఎందుకంటే ఈ కామక్రోధ లోభమోహ అరిషడ్ వర్గాల యొక్క మహా అంతా కూడా ఈ మనస్సులోనే ఉంది. కాబట్టి ఆర్తో అంటే ఇక్కడ కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మానసిక ఆవేదన కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, జాతకం బాగలేదన్నప్పుడు నేను భగవంతుణ్ణి ఆశ్రయించి అది అయిపోయిన తర్వాత నేను మర్చిపోయేటువంటి లిస్టులో ఉన్నానా? ఆర్తో. జిజ్ఞాసు, కొంతమందికి ఏంటంటే చాలా తెలుసుకోవాలి అనేటువంటి తపన. ఏంటి ఈ సృష్టి, ఏంటి ఈ జగన్నాటక రంగం, ఏంటి ఈ దేవాలయాలు, ఏంటి ఈ పరమాత్మ యొక్క శక్తి అని తెలుసుకోవాలి అనేటువంటి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ జిజ్ఞాసు పరంగా నా భక్తి ఉందా? అర్థార్థి, ఇచ్చేవాడు పరమాత్మ, తీసుకునేవాడిని నేను. అంటే అది ఆస్తి కావచ్చు, సంపాదన కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, కీర్తి కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి దానికోసం వచ్చి వాటిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి నేను ఆయన్ని మర్చిపోయేటువంటి లిస్టులో ఉన్నానా? లేదా ఆయనను ఆయనగా తెలుసుకొని, ఆ సత్యమైనటువంటి, ఆ సుందరమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకొని ఆయన్ని ఆయనగా ఇష్టపడేటువంటి జ్ఞాని యోగి స్వరూపంగా ఉండి
కష్టం వచ్చినప్పుడు కూడా ఆయన్ని నిందించకుండా నేను చేసినటువంటి వికర్మలు పాపకర్మలే కారణము అని తెలుసుకొని వాటిని తొలగించడానికి కావలసినటువంటి శక్తిని కూడా కలిగి ఉండి సుఖం కలిగినప్పుడు కూడా నేను ఆయన్ని విస్మరించకుండా ఉండేటువంటి లిస్టులో ఉన్నానా అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, మనం ఉదయాన్నే లేస్తాము, చాలా మంత్రాలు చదువుతాము, చాలా భజనలు చేస్తాము, తర్వాత మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఇంకా మా చెప్పద్దుగా. అంటే ఆ భక్తి కేవలము దాని వరకే పరిమితమైపోయి ఉందా? తర్వాత అది మన కర్మలలో కానీ మన ఆచరణలో కానీ కనిపిస్తుందా? ఆ ప్రేమ అనేది మనకి మనం రియలైజ్ అవ్వమని చెప్తుంది ఈ భక్తి యోగము. సో ఇప్పుడు ఇది మనకి బాగా అర్థమైందనుకోండి, అసలు ప్రేమ అనే తత్వం ఏంటో మనకి బాగా తెలుస్తుంది. ఈశ్వరుడు ఇంత చరాచర సృష్టిని జగత్తుని రచించి ప్రతి ఒక్క జీవి కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసి మనల్ని మోసం చేసేది ఈ మనస్సు అని తెలుసు. ఈ వికారాలు, అవగుణాలు, దుర్గుణాలు కూడా ఈ మనస్సులోనే ఉన్నాయి అని ఈ మనస్సుని సంస్కరించుకోవడానికి కావలసినటువంటి సర్వోన్నతమైనటువంటి జ్ఞానాన్ని, త్రినేత్రాన్ని ఇచ్చి ఎటువంటి పరిస్థితి ఉన్నా నేను నీ చెంత ఉన్నాను అని ఇచ్చేటువంటి భరోసాతో నేను ముందుకు వెళ్తున్నానా? ఇవన్నీ ఒక్కసారి మనం చూసుకుంటే భగవంతుని యందు ప్రేమ కలుగుతుంది. నిజంగా ఎంత ఒక చక్కటి, మనం చిన్నప్పుడు సైన్స్ చదువుతున్నప్పుడు మనకి తెలుస్తుంది కదా, మహాసముద్రాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఈ భూభాగం అంతా కూడా 78% నుంచి 80% వరకు వాటర్తోనే ఉంటుంది. మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం యొక్క శీతలతని మనం బాగా అనుభవం చేసుకుంటాం. అది అందరికీ అర్థమైంది కదా. సో అదేవిధంగా భగవంతుని యొక్క సన్ముఖంలో కూర్చున్నప్పుడు నేను ఆ శాంతిని, ఆ ప్రేమని, ఆ సుఖాన్ని, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చేసుకోవడమే భక్తి, ఆయన పట్ల ప్రేమ. మరి మహాసముద్రాన్ని చూసినప్పుడు అది ఎంత గంభీరంగా ఉంటుంది. ఆ మహాసముద్రం అది మన దాకా వస్తుంది, మన కాళ్ళని టచ్ చేస్తుంది, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎంతో అపారమైన శక్తి ఉంది. అది ఎవరి ఆదేశం అనుసారం నడుస్తుంది. ఆ ప్రకృతి ఎవరి స్వాధీనంలో ఉంది. అది కావాలనుకుంటే చుట్టూ ఊళ్ళని, మొత్తం గ్రామాలని, దేశాన్నైనా కూడా ముంచేయచ్చు. కానీ అది అలా చేయట్లేదు. అది ఎవరి ఆదేశం అనుసారం నడుస్తుంది. ఆ మహాసముద్రం నుంచి నీరు ఆవిరి అయ్యి మేఘాలుగా కలిగి, ఆ మేఘాలు మళ్ళీ తిరిగి వర్షంగా కలిగి, ఆ వర్షపు నీటిని నేను స్టోర్ చేసుకుంటూ అది ప్రకృతిలో ఉపయోగపడుతూ నేను తినే ఆహారానికి మూలాధారం అయ్యేలాగా చేసేటువంటి ప్రక్రియ దానిలో ఉంది. ఆ ప్రక్రియకి ఆధారభూతమైనటువంటి ప్రకృతిపతి పరమాత్మ నాకు తెలియకుండానే ఇంత సేవ చేస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఇంకెప్పుడు మన నోటి నుంచి భగవంతుడు నాకు ఏం చేశాడనే మాటలు రానే రావు కదా అని ఈ విషయాన్ని పరిశీలన చేసుకోమని చెప్తుంది భక్తి. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత సుందరమైనటువంటి మహావాక్యం. జనరల్గా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము, మనకి నచ్చిన వాళ్ళతో చెప్తాము, మన శ్రేయోభిలాషులతో చెప్పుకుంటాము. ఈరోజు ఫోన్ ఓపెన్ చేసి గంటలు వాళ్ళతో డిస్కషన్ చేస్తాము. ఆ పరిస్థితి కోసం ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అది మనసులో అంత డిప్రెషన్ క్రియేట్ చేస్తుందన్న విషయాన్ని మర్చిపోతాము. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ శ్రేయోభిలాషులతో, నీ వెల్విషస్తో చెప్పుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే అన్ని అనన్య చింతనను వదిలిపెట్టి నా యందే దృష్టి పెట్టి నాకే చెప్తూ నేనున్నానని నమ్మితే నీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అనేటువంటి భరోసా ఇస్తున్నారు ఆయన. మరి భగవంతుడు భరోసా ఇచ్చినప్పుడు తప్పకుండా ఆయన నిలబెట్టుకుంటారు కదా. సో మనం ఎప్పుడైతే భగవంతుని ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటామో అప్పుడు మనకి ఈ మాటలన్నీ గుర్తొచ్చి మనలో ఏమవుతుంది, ఆందోళన తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, సంఘర్షణ తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. కష్టంలో, బాధలో ఉన్నప్పుడు అది మనకు ఒక ఓర్పుని, ఆశ్రయాన్ని ఇస్తుంది. తర్వాత ఇదే భక్తి యోగంలో మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశయ నివశస్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఎంత
చక్కటి స్టేట్మెంట్ అనొచ్చు, ఎంత చక్కటి శ్లోకం అనొచ్చు. మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశయ. ఇక్కడ మనము సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ శ్లోకంలో నీ మనస్సుని శ్రద్ధతో నాకు అర్పణ చెయ్యి అని చెప్పారు. ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు, మయ్యేవ మన ఆదత్వ మయి బుద్ధిం నివేశయ. ఇక్కడ నీ మనస్సునే కాదు నీ బుద్ధిని కూడా నా యందు పెట్టు అని చెప్తున్నారు. ఎందుకు భగవంతుడు నీ బుద్ధిని కూడా నా యందు పెట్టు అని చెప్తున్నారు అని అంటే, మానసిక శక్తి కంటే బుద్ధి బలము చాలా గొప్పది. బుద్ధి రథసారథిలాగా పనిచేస్తుంది. ఈ కర్మేంద్రియాలు ఇష్టం వచ్చినట్టు బాహ్య ప్రపంచం యొక్క ఆకర్షణలోకి వెళ్తున్నప్పుడు వాటిని వెనక్కి లాగి సుస్థిరపరిచి ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని ప్రసాదించేటువంటి శక్తి బుద్ధిలో ఉంది. కొన్నిసార్లు అంటాం కదా, ఇక్కడ నా బుద్ధిలో రికార్డ్ అయింది ఇంక అంతే అని అంటూ ఉంటాం కదా. వాళ్ళ యొక్క బుద్ధి బలం చాలా గొప్పది అని అంటూ ఉంటాం కదా. ఆ బుద్ధి బలాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే నిర్ణయం తీసుకునేటువంటి శక్తి బుద్ధి దగ్గర ఉంది. ఇక్కడ మనం ఇంకొక సూక్ష్మ విషయం అర్థం చేసుకోవాలి. మనస్సుని కంట్రోల్ చేసేటువంటి శక్తి బుద్ధి దగ్గర ఉంది. అందుకనే విజడమ్ అని అంటారు. ఇంటెలిజెన్స్ వేరు, విజడమ్ వేరు. తెలివితేటలు వేరు. ఈరోజు చాలామందికి చాలా తెలివితేటలు ఉన్నాయి కాదు. ఇక్కడ బుద్ధి, జ్ఞానయోగ బలము, మంచి చెడు, ధర్మాధర్మ, జ్ఞాన అజ్ఞానాలను పరిశీలించి జ్ఞానం వైపుకి, యోగం వైపుకి, మంచి వైపుకి నడిపించగలిగినటువంటి శక్తి బుద్ధికి ఉంది. ఒక్కసారి బుద్ధిలో ఏదైనా రిజిస్టర్ అయినా, రికార్డ్ అయినా అదే పనిచేస్తుంది. మనస్సు ఇష్టం వచ్చినట్టు భ్రమిస్తూ రకరకాల కోరికలతో, ఆశలతో, వ్యామోహాలతో ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు, దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేటువంటి స్థితి బుద్ధి దగ్గర ఉంది. అందుకనే దివ్య బుద్ధి ప్రదాత భగవంతుడు. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నా, నీ మనస్సుని, నీ బుద్ధిని నా యందు పెట్టేస్తే నువ్వు తప్పక నన్ను చేరుతావు, నువ్వు తప్పక నన్ను పొందుతావు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి మహాభక్తుడు భక్త ప్రహ్లాదుడు. ఆయన ఏ రకంగా కష్టం వచ్చినా, ఏ రకంగా ఆయన్ని ఏనుగుల చేత తొక్కించిన, పాముల చేత హింసించిన, సముద్రంలో పడవేసినా కూడా విష్ణుమూర్తి యొక్క నామస్మరణతో భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా భక్తితో భగవంతుణ్ణి చేరి చరిత్రలో నిలిచిపోయాడు అనేది చూస్తాం. అదేవిధంగా ద్రౌపదీదేవికి ఎంత కష్టం వచ్చినా ఆ ద్రౌపదీదేవి చెంతన ఉండి భగవంతుడు ఏ విధంగా రక్షించి ఎంత గొప్పగా తన యొక్క ప్రేమని చాటుకున్నాడు అనేది చూసాము. అవునా కాదా? అలాగే శబరి యొక్క భక్తి కూడా ఎంత గొప్పది. శబరి కూడా ఆ శ్రీరాముడి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది అనేది చూసాం. ఇలా ఎంతోమంది మహాభక్తులు. అలాగే మనకి చరిత్రలో ధ్రువుడు కూడా అవమానం జరిగినప్పుడు, వాళ్ళ ధ్రువుడి యొక్క తపస్సు కోసం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి యొక్క తొడ మీద కూర్చుంటే ఇంకొక సవతి తమ్ముడు వచ్చేసి నీకు ఏమాత్రము అర్హత లేదు, నువ్వు కూర్చోవడానికి వీల్లేదు అని వాళ్ళ యొక్క తమ్ముడు ఉత్తముడు అంటే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర, సునీతి దగ్గర బాధపడతాడనమాట ధ్రువుడు. నాకేంటి ఈ కష్టము, నేను తండ్రి యొక్క వాత్సల్యాన్ని, తండ్రి యొక్క ప్రేమని పొందడానికి నేను అర్హుణ్ణి కానా అని అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందనమాట, సమస్య వచ్చినప్పుడు తపస్సు చేయి అని అంటే, నిజంగానే ధ్రువుడు దాన్ని లక్ష్యంగా పెట్టుకొని నా తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాత్సల్యాన్ని నేను పొందాలి అని చెప్పి అంత చిన్న వయసులోనే శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సుని చేసి మహావిష్ణువు యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఏ విధంగా చరిత్రలో ధ్రువసితారగా నిలిచిపోయి ఎంతోమంది మహాభక్తులు వాళ్ళ యొక్క భక్తిని, ప్రేమని ఏ విధంగా చాటుకున్నారు అనేది మనము చూసాం కదా. సో ఇక్కడ భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సరెండర్నెస్ ఉంటుంది. ఎక్కడ సరెండర్నెస్ ఉంటుందో అక్కడ ఆయన చెప్పినటువంటి సలహా అనుసారము మనల్ని మనం నడిపించుకోగలిగినటువంటి శక్తి
మనలో ధారణ అవుతుంది. ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితుల్లో ఈ దైవ భక్తితో మన మనస్సుని కానీ పెనవేసుకొనగలిగితే భగవంతునితో ఇది మనకెంతో ఆశ్రయాన్ని ఇస్తుంది. మరి భగవంతునితో మనస్సుని పెనవేయగలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది భక్తియే. ఇక్కడ భక్తి అంటే నేనేదో పొద్దున్న 2 నిమిషాలు జ్ఞాపకం చేశాను, మళ్ళీ సాయంత్రం 2 నిమిషాలు జ్ఞాపకం చేశాను, ఇక రోజంతా నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కానే కాదు. భక్తి అంటే నిరంతరము మనస్సులో పరమాత్మ యొక్క స్మరణ, ఆయన యొక్క లీలనని, ఆయన యొక్క మహిమలని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క వైభవాన్ని హృదయాంతరాళంలో ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకొని అనుభూతి పొందటం. అయితే మనసు యొక్క నేచర్ ఎటువంటిది అని అంటే ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఇవన్నీ నేను చేయలేను, నా వల్ల జరగదు అని చెప్పేస్తాం. అది మనసు యొక్క నేచర్. సో ఇక్కడ మనసు యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన కోసం మనం సైకాలజిస్ట్గా అయిపోవాలి. ఏదైనా ఒక మంచి కోసం చెప్పినప్పుడు ఫస్ట్ చాలా తక్కువగా మనసు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మోస్ట్లీ మనసు ఎలా రెస్పాన్స్ ఇస్తుందంటే నా వల్ల కాదు. ఒక అలవాటుని మార్చుకోవాల్సి వస్తుంది అని ఎవరైనా చెప్తే నా వల్ల కాదు అని చెప్పేస్తుంది. ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అంటే నా వల్ల కాదు అంటూ. మరి భక్తి కోసం ఇంత విన్నప్పుడు ఇవన్నీ నా వల్ల కాదు అని అనేస్తుంది. అది మనసుకున్నటువంటి స్వాభావికమైనటువంటి నేచర్ అన్నమాట. సో ఆ మనసుకున్నటువంటి నేచర్ కూడా భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన ఏమని చెప్పారు, మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే మయ్యేవ మన ఆదత్వమయి బుద్ధిం నివేశయ. మనసు కోసం క్షుణ్ణంగా బాగా తెలిసినటువంటి ద గ్రేటెస్ట్ సైకాలజిస్ట్ భగవంతుడు కాబట్టి నీ మనస్సుని, నీ బుద్ధిని నా యందు పెట్టు ఓ అర్జున, దానికోసం అవి ఏ విధంగా పరివర్తన అవ్వవో నేను చూస్తాను అని మనకి జన్మ జన్మాంతరాల భాగ్యాన్ని ఇచ్చే భాగ్య విధాత అయినా ఆయనే, మన జన్మ జన్మాంతరాల పాప వికర్మలని పాపకటేశ్వరుడి రూపంలో భస్మం చేసేటువంటి తండ్రిగా అయినా ఆయనే, మనకి త్రినేత్రి త్రికాలదర్శి త్రిమూర్తి రూపంలో జ్ఞానాన్ని ఇచ్చి ఈ అజ్ఞానం నుంచి బయటకు తీయాలి అన్నా కూడా ఆయనే. మరి నాకు కావాల్సిందేంటి, నా మనస్సులో నా హృదయాంతరాలలో పరమాత్మ పట్ల ప్రేమ. ఆ ప్రేమయే నా జీవితాన్ని, నా మనస్సుని చాలా ఉన్నతిలోకి తీసుకెళ్ళి ఏ విధమైనటువంటి అజ్ఞానము, తర్వాత అశ్రద్ధ, సంశయము, దుర్గుణాలు లేకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ వ్యర్థ చింతనతో, ఈ దుష్టమైనటువంటి చెడు సంస్కారాలతో ఉన్నటువంటి మనస్సు ఒక దివ్యమైనటువంటి మంచి సాధనంగా అవ్వాలి. మన మనస్సు భగవంతుడితో అలా పెనవేసుకొని పోవాలి అని అంటే భక్తి. భక్తి అంటే ఏంటి, భగవంతుడి పట్ల ప్రేమ. ఆ ప్రేమ నుంచే సరెండర్ కలుగుతుంది. మన మనస్సుని, మన బుద్ధిని కొన్ని క్షణాల కోసమైనా సరే ఈశ్వరుని యందు మనం కేటాయించగలిగితే ఆ అలౌకికమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలము అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో భగవంతుడు భక్తి ఎంత గొప్పదో, పరమాత్ముని యొక్క నిర్మలమైనటువంటి ప్రేమ ఎంత గొప్పదో, దాన్ని కొన్ని క్షణాల కోసమైనా అనుభూతి చేసుకుంటే మన మనసు ఏ విధంగా పరివర్తన అయ్యి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండి అన్ని ఆందోళనలను తగ్గించుకుంటుంది అనేది ఈ భక్తి యోగంలో ఈ చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.